మీ అందరికి డబ్ల్యూడబ్ల్యూఈ తెలుసా? ఈసారి రెండు కంపెనీస్ రింగ్ లోకి వచ్చేసాయి. ఒకటి యాపిల్, ఇంకో సైడ్ రింగ్ లో ఎపిక్ గేమ్స్. గేమింగ్ కంపెనీస్ అన్ని ఎలా వర్క్ అవుతాయంటే పీపుల్ లో ఒక అడ్రినాలిన్ రష్ తెప్పించేసి ఒక డిమాండ్ క్రియేట్ చేసి ఇంకా ఇంకా అని చెప్పి అప్పుడు వాళ్ళతో ఖర్చు పెట్టించే ఒక స్కీమ్ అది. అలాంటిది వాళ్ళంత క్రియేటివ్ గా వర్కౌట్ చేస్తే యాపిల్ మాత్రం చాలా ఈజీగా వచ్చి యాప్ స్టోర్ లో అన్యాయంగా 27% కమిషన్ తీసుకుంటున్నందుకు ఇప్పుడు లాసూట్ అయ్యి ఇప్పుడు జడ్జ్ మస్త్ అయింది ముచ్చట అని చెప్పి యాపిల్ కి అన్ఫేవరబుల్ గా చెప్పేసరికి యాపిల్ ఏమో అంటే అది శ్యామ్ ఇట్స్ జస్ట్ ఫర్ చారిటీ ఫర్ యువర్ క్లారిటీ అనగా మస్త్ అయింది అని చెప్పి సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు కంపెనీస్ అన్ని ఏఐ రేస్ లో ఉండగా ఏఐ ఎలా అయిపోయిందంటే క్యాన్వా ఏమో క్యాన్వా కోడ్ అని చెప్పి సై అంటూ ఉండగా మైక్రోసాఫ్ట్ నుండి సత్యనాదల్లో వచ్చి 30% ఆఫ్ మైక్రోసాఫ్ట్ కోడింగ్ అంతా ఏఐ చూసుకుంటుంది ఇది ఇప్పుడు అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు పరిస్థితులు ఎలా అవబోతున్నాయి అంటే వీఆర్ రీఇన్వెంటింగ్ ద వీల్. హ్యూమన్స్ హిస్టరీలో చేయని అంత కోడింగ్ మా ఏఐ చేయబోతుంది అని చెప్పి మార్క్ జుకర్బర్గ్ స్టైల్ గా అనేసారు. 18 months లో వరల్డ్ లో టాప్ కోడర్స్ ని దాటేస్తుంది మా ఏఐ అని చెప్పి అదే బాటలో సుందర్ పిచాయ్ ఉండగా సిలికాన్ వ్యాలీలో 10,000 పీపుల్ హిస్టారిక్ గా సిలికాన్ వ్యాలీలో వాళ్ళందరూ శాలరీ అస్సలు సరిపోవట్లే అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే బై ద వే మీ శాలరీ మీకు సరిపోతుందా? ఇలా వాళ్ళు ప్రొటెస్ట్ చేయగా నెక్స్ట్ ఏమైతే మనం చూడాలి. ఎందుకంటే బై ద వే వాళ్ళు లోకల్ పీపుల్ నాట్ ఇండియన్స్. సో ఇది ఇలా అవుతూ ఉండగా ఇలా కంపెనీస్ ఒక సైడ్ నుండి ఏఐ రేస్ లో ఉండి ఇంకో సైడ్ నుండి పీపుల్ ఏమో ఇలా శాలరీ సరిపోవట్లే అని చెప్తూ నెక్స్ట్ ఎలా అవ్వబోతుంది అంటే ఏఐని వాడి అందరు టెక్నికల్ గా ఎదుగుతూ ఉంటే మన యువత మాత్రం మోదీ మీద మెయిన్ సాంగ్స్ చేస్తూ ఆటర్ లో ఏఐ స్కామ్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ ఉండిపోయి అందరూ కస్టమర్ బేస్ లోకి వెళ్ళిపోతున్నారు. కొంచెం టెక్నికల్ అవ్వండిరా బాబు అని చెప్పి చాలా మంది ఆన్లైన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్టేడియం టీవీ 9 USA for more updates. Thank you.